భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇవాళ కార్యవర్గం నిర్వహించుకుంటుంది. దానిలో భాగంగా జాతీయ అధ్యక్షులైనటువంటి రాజ్ కుమార్ చహర్ గారు వారు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకులు మోహన్ గారు కూడా వచ్చారు. సురేష్ రెడ్డి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యవర్గం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా ఆ మీటింగ్కి వెళ్ళక ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పంటలు పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో ముఖాముఖి నిర్వహించాలని, వారి ఇబ్బందులు కనుగొనాలని చెప్పి వారు నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రధానంగా అనేక రైతులతోటి ఇవాళ ఇక్కడ ముఖాముఖి అనేది నిర్వహించడం జరిగింది. దానిలో ఆక్వా దగ్గర నుండి వరి, పొగాకు, షుగర్ కేన్, మామిడి, కొబ్బరి వీరందరూ కూడా ఆ పంటలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా వచ్చి వారి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే పంటలు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇన్సూరెన్స్ ఏదైతే రైతులకి రావాలో అది రావడం లేదు అని చెప్పి వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో దానికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్న షుగర్ కేన్కి వచ్చేటప్పటికి, చెరుకుకి వచ్చేటప్పటికి ఏదైతే ఇంతకుముందు 5 షుగర్ కేన్ ఇండస్ట్రీ పరిశ్రమలు ఉండేవో 2 కోఆపరేటివ్ సొసైటీ గవర్నమెంట్ అధీనంలో ఉండేవి, 3 ప్రైవేట్ అధీనంలో ఉండేవి. ఇప్పుడు 4 మూసిపోయాయి. అంటే 2 గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటివి కూడా మూసేశారు, 2 అయితే ప్రైవేట్ కూడా మూసివేయడం జరిగింది. ఒక్కటి ఏదైతే ఉందో అది సరి అయినటువంటి స్థాయిలో రైతుల దగ్గర నుండి ఇవాళ చెరుకు అనేది కొనుగోలు చేయనటువంటి సందర్భంలో రైతులు చెన్నైకి వెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక ఏదైతే గిట్టుబాటు ధర 3150 రూపాయలు ఉందో అది కూడా మాకు దక్కడం లేదు, మాకు అన్యాయం జరిగింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారేమో పాదయాత్రలో మేము దాన్ని రివైవ్ చేస్తామని చెప్పినా కూడా నేటి వరకు కూడా దాని మీద సీతకన్ను వేశారని చెప్పి రైతులు బాధపడటం జరిగింది. అదేవిధంగా మామిడి రైతులు కూడా ఏదైతే ప్రత్యేకించి చిత్తూరు మామిడి ఉంటుందో ఆ గుజ్జు తీసిన తర్వాత స్క్వాష్ లాగా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, మామిడి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారు సిండికేట్గా ఏర్పడి రైతులకి సరి అయినటువంటి ధర ఇవ్వకుండా ఒకసారి 20 రూపాయలని, ఒకసారి 25 రూపాయలని ఈ విధంగా వారిని మోసం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది అని చెప్పి వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆక్వా రైతులు కూడా ఏదైతే ఫ్రూట్ స్టాక్ ఉంటుందో దాని మీద కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించాలి, లోకల్గా ఉన్నటువంటి ఫ్రూట్ స్టాక్ని డెవలప్ చేయాలని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అందరు రైతుల దగ్గర నుండి కూడా వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, సవాళ్ళని ఇవాళ వినడం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించి వివిధ మంత్రిత్వ శాఖలకి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. రాజ్ కుమార్ గారి నాయకత్వంలో మేము ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ జాతీయ నాయకులు ఉన్నారు, అదేవిధంగా మా రాష్ట్ర స్థాయి కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు, వారందరి సహకారంతో మేము ఇవి తీసుకుని వెళ్ళి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకి రైతుల పక్షాన మేము దాన్ని రిప్రజెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.